ఇక ఈ ఆలయ ప్రత్యేకతల విషయానికి వస్తే 400 సంవత్సరాలకు పూర్వం స్వయంభుగా గృహలో వెలిసిన శివలింగం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. శివకేశవుల ఆలయంతో పాటు 12 ఆలయాలు కలిగిన ప్రాంగణం ఇక్కడ ఉంటుంది. జిల్లాలోనే ఎత్తైన ధ్వజస్తంభం కలిగిన ఆలయం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహం కలిగిన ప్రాంగణం ఇక్కడ మనకి కనిపిస్తుంది. జిల్లాలో గిరి ప్రదక్షిణ కలిగిన ఏకైక ఆలయం ఇది. జిల్లాలో 7 గృహలు కలిగిన ప్రాంగణం ఇదే. రాష్ట్రంలో శివాలయం కొండపై గోపుర శిఖరం ఉన్న ఏకైక ఆలయం ఇది. నంది ఆకారంలో ఉన్న ఏకశిలను నంది విగ్రహంగా తయారు చేయబడింది. ఈ గుడి మహా అద్భుతం. ఈ గుడిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దర్శించుకొని తీరాల్సిందే, అంత అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. మనకి ఈ గుడి స్టార్టింగ్ లోనే వినాయకుడి గుడి మనకి దర్శనమిస్తుంది. దానికి ఆనుకొని శ్రీ అన్నపూర్ణాదేవి కూడా మనకి దర్శనమిస్తారు. ఇంకా శ్రీ గణపతి టెంపుల్ పక్కన మనకి మెట్ల మార్గం కనిపిస్తుంది. ఆ మెట్లు మార్గాన మనం వెళ్తే శ్రీ వరాహ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం మనకి కనిపిస్తుంది.